Good morning students, welcome to ABN and PRR College online classes. Today we will discuss a new task of continuity of functions. The special kind of continuity is uniform continuity. Uniform continuity on a domain yes. ఇప్పుడు వరకు మనకు పాయింట్ వైజ్ కంటిన్యూటీ చూసామండి. ఇప్పుడు ఇక్కడ ఎంటైర్ డొమైన్లో కంటిన్యూటీని ఎట్ ఏ గ్లాన్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి కంటిన్యూటీ ఏంటంటే యూనిఫామ్ కంటిన్యూటీ. మీరు జనరల్గా ఒక డ్రెస్ ఉంటే అది క్యాజువల్స్ అంటూ ఉంటారు. ఒక్కరు వేసుకునే డ్రెస్ని ఎవరికి సంబంధించింది వాదే. అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే రకమైన డ్రెస్ని వేసుకుంటే ఏ విధంగా యూనిఫామ్ అంటారు, అలాగే ఇక్కడ ఒకేసారి నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర కంటిన్యూటీస్ని చెక్ చేసేయచ్చు కాబట్టి యూనిఫామ్ కంటిన్యూటీ అని అంటూ ఉంటారు. What is the definition of this uniform continuity? You want to say that a real valued function f from s to r is uniformly continuous on s. ఇక్కడ డొమైన్ ఏంటండి అగ్రిగేట్ s కాబట్టి అది ఓపెన్ ఇంటర్వల్ అవ్వచ్చు, క్లోజ్డ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. డొమైన్ మీద కంటిన్యూస్ అవ్వాలంటే ఫర్ గివెన్ ఎప్సిలాన్ బీయింగ్ ఏ పాజిటివ్ క్వాంటిటీ వీ కెన్ పికప్ ఏ డెల్టా విచ్ సర్వ్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్. పాయింట్స్ మీద ఆధారపడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఉండదు. ఇది ఎప్సిలాన్ మీద ఆధారపడిన ఒకే ఒక డెల్టా ఎగ్జిస్ట్ అవుతూ యూనిక్గా ఉంటుంది డెల్టా సచ్ దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫంక్షనల్ వాల్యూస్ ఆఫ్ x1 x2 ఈజ్ వెరీ నెగ్లిజిబుల్ వేర్ ద పాయింట్స్ x1 x2 ఆర్ ద పెయిర్ ఆఫ్ ఆర్బిటరీ పాయింట్స్ ఆఫ్ s సచ్ దట్ దేర్ డిఫరెన్స్ ఈజ్ లెస్ దాన్ డెల్టా. x1 x2ల మధ్య డిఫరెన్స్ లెస్ దాన్ డెల్టా అవుతున్నప్పుడల్లా f of x1 మైనస్ f of x2 వీటి యొక్క ఫంక్షనల్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ కూడా నెగ్లిజిబుల్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, బీయింగ్ ఎనీ పెయిర్ ఆఫ్ ఆర్బిటరీ పాయింట్స్, ఎనీ పెయిర్ మనకి అసలు ఏ పేర్ అయినా తీసుకోవచ్చు, ఒక బిందువు అని కాదు, ఏ రెండు పేర్లైనా తీసుకోవచ్చు అదే సెట్లో. ఓకేనండి, రైట్. దీని మీద మనకి రెండు థీరమ్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది ఎవ్రీ యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఎస్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఎస్. ఏదైనా యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్ తీసుకుంటే ఒక డొమైన్ మీద అది కూడా కంటిన్యూస్ అవుతుందని చెప్పాలండి. కంటిన్యూటీ అనేది పాయింట్ వైజ్ కనుక లెట్ us కన్సిడర్ ఎఫ్ బీయింగ్ ఏ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ ఎస్. ఎప్పుడైతే యూనిఫామ్లీ కంటిన్యూస్ అన్నారో డెఫినేషన్ పరంగా ఈ విధంగా రాస్తారు. ఇక్కడ x1 x2లు అనేవి ఏంటంటే ఆర్బిటరీ పెయిర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డొమైన్ కదండి, రైట్. మనం వాటిని ఏదైనా రాసుకోవచ్చు. మన థీమ్ ఏంటంటే ఇక్కడ ఏమని చూపించాలి, ఈ ఫంక్షన్ మనకి కంటిన్యూస్ అని చెప్పాలి, కంటిన్యూస్ ఆన్ ఎస్ అని చెప్పాలి. ఎస్లో ఉన్నటువంటి ఏదైనా బిందువు వద్ద కంటిన్యూస్ అని చెప్పి ఇది ఆర్బిటరీగా తీసుకున్నాం అని చెప్పేద్దాన్ని. లెట్ us కన్సిడర్ సి ఈజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్. ఈ సి దగ్గర కంటిన్యూస్ అవుతుందని చెప్దామండి. దానికోసం ఏం చేద్దామండి, లెట్ us కన్సిడర్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు సి ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ కంటిన్యూటీ. అలా తీసుకుంటే ఏమవుతుందండి, మరి x1 x2 బదులుగా x1 ప్లేస్లో మనకి x వస్తుంది, x2 ప్లేస్లో c వస్తుంది. వస్తూ ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, మోడ్ x మైనస్ c లెస్ దాన్ డెల్టా అవుతున్నప్పుడల్లా మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ x మైనస్ f ఆఫ్ c వాల్యూ పైకి రాసుకున్నట్లయితే ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని వచ్చింది ఫర్ x బీయింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సి అనే బిందువు వద్ద మనకి ఫంక్షన్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయండి, ఫంక్షన్ వాల్యూస్ అనేవి ఎఫ్ ఆఫ్ సిని అప్రోచ్ అవుతున్నాయని అర్థమవుతుంది. దీన్ని లిమిట్ నోటేషన్లో రాసినట్లయితే లిమిట్ ఆఫ్ ఫంక్షన్ వెన్ ఎక్స్ టెండింగ్స్ టు సి, ఇక్కడ మరి ఎక్స్ మైనస్ సి లెస్ దాన్ డెల్టా అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ఈజ్ టెండింగ్స్ టు సి, ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు సి, వాల్యూ ఈజ్ ఎఫ్ ఎట్ సి. ఇలా వచ్చింది అంటే ఏమని చెప్పవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఎట్ ద పాయింట్ సి. సి అనేది ఎందులో తీసుకున్నామండి, ఎస్లో తీసుకున్నాం. దిస్ బీయింగ్ ఆర్బిటరీ, ఏదో ర్యాండమ్గా తీసుకున్నాం కనుక మనం దీని ప్లేస్లో ఏ రాసుకున్నప్పటికీ ఎక్స్ లేదా టీ రాసుకున్న ఏ ఎలిమెంట్ తీసుకున్నా మనం కంటిన్యూస్ అని చెప్పచ్చు. దట్ మీన్స్ అవర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎస్. దెన్ వీ కెన్ కంక్లూడ్ దట్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఎస్, నాట్ ఓన్లీ సింగిల్ పాయింట్, టోటల్గా ఎస్ మీదే కంటిన్యూస్ అవుతుందని చెప్పేయచ్చు. కాబట్టి కంక్లూజన్ ఏమని వచ్చిందండి, ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఎస్. ఏం తీసుకున్నాం, యూనిఫామ్లీ కంటిన్యూస్ ఫంక్షన్ తీసుకున్నాము, ఏమని చూపించాం, ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఎస్ అని చెప్పేయచ్చు. మరి దీనికి కాన్వర్స్ ట్రూ అవుతుందా అంటే కంటిన్యూస్ ఫంక్షన్స్
కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ ఎనీ ఓపెన్ డొమైన్ నీడ్ నాట్ బి యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ ఆర్. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది చేయనవసరం లేదు. f(x) = x² ఆన్ ద రియల్ నంబర్ సెట్. ఇది కంటిన్యూస్ అవుతుంది కానీ యూనిఫామ్లీ కంటిన్యూస్ అవ్వదు. మరి ఏ సందర్భంలో కంటిన్యూస్ ఫంక్షన్స్ అనేవి యూనిఫామ్ కంటిన్యూస్ అవుతాయి అన్నట్లయితే, ఈ డొమైన్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ కింద రిస్ట్రిక్ట్ చేయాలి. అప్పుడు మనకి కాన్వర్స్ పార్ట్ అనేది ట్రూ అవుతుంది. ఏంటంటే కాన్వర్స్ పార్ట్, కంటిన్యూస్ ఫంక్షన్స్ అనేవి యూనిఫామ్ కంటిన్యూస్ అవ్వడం అనేది కాన్వర్స్. మరి దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. Prove that every continuous function on closed interval AB is uniformly continuous on closed AB అని చూపించాలి. దానికోసం ఏం చేద్దాం, f(x) అనేది కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ AB అని తీసుకుందాం. క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద కంటిన్యూస్ అవుతున్నటువంటి ఫంక్షన్స్కి 4 ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో మొదటి ప్రాపర్టీ ఏంటంటే ఆసిలేటరీ ప్రాపర్టీ. ఆసిలేటరీ ప్రాపర్టీలో మనం ఉపయోగించింది ఏంటంటే బోరెల్స్ థీరం. బోరెల్స్ థీరం, ఒక ఫంక్షన్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద కంటిన్యూస్ అవుతూ ఉంటే ఫర్ గివెన్ ఎప్సిలాన్ బీయింగ్ ఏ పాజిటివ్ క్వాంటిటీ, బోరెల్స్ థీరం ఏం చెప్తుందండి, దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ P ఆఫ్ క్లోజ్డ్ AB. పార్టీషన్ అనగానే పాయింట్స్ మనం చూపిస్తూ ఉంటాం. సచ్ దట్ modulus of f(x1) minus f(x2) is less than epsilon. Epsilon by 2 and for our convenience, for x1 comma x2 being same segment elements. సేమ్ సెగ్మెంట్ ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయండి, ఒకే ఇంటర్వెల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. జనరల్ పార్టిషన్లో ఎన్ని సెగ్మెంట్స్, ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ ఉంటాయి, n సబ్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఇది బోరెల్స్ థీరం చెప్తుంది. మీకు పార్టిషన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాను చూడండి. మన థీమ్ ఏంటండి, కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ AB తీసుకున్నాం. దాని అప్లికేషన్ బోరెల్స్ అప్లికేషన్ వేసుకున్నట్లయితే ఈ విధంగా ఒక ఈక్వేషన్ వచ్చింది. వాట్ ఈజ్ అవర్ క్లైమ్ హియర్, వీ వాంట్ టు ప్రూవ్ దట్ f ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ AB. ఒక్కొక్క పాయింట్ దగ్గర చూడం, ఎంటైర్ ఇంటర్వెల్ మీద చెప్పాలి. దానికోసం ఏం చేద్దాం, ఏదో ర్యాండమ్గా x1 కామా x2 అనేవి 2 బిందువులు Sలో తీసుకుందాం. డొమైన్ ఏమని తీసుకున్నాం అండి, ఇక్కడ క్లోజ్డ్ AB కాబట్టి క్లోజ్డ్ ABలో ర్యాండమ్ ఎలిమెంట్స్ తీసుకుందాం, పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్, సచ్ దట్ వీటి యొక్క డిఫరెన్స్ లెస్ దాన్ డెల్టా అని తీసుకుందాం. వాట్ ఈజ్ డెల్టా? డెల్టా అనేది నేను 1/2 మినిమమ్ ఆఫ్ డెల్టా ఆర్. డెల్టా ఆర్ అంటే సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్, వెరీ స్మాల్ డిఫరెన్స్ ఉంది అని తీసుకున్నాను. 2 బిందువుల మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమని చెప్తే లెక్క అయిపోతుందండి, యూనిఫామ్ కంటిన్యూటీలో x1 ఈజ్ అప్రోచింగ్ టు x2 అయినప్పుడు f(x1) అనేది f(x2)కి అప్రోచ్ అవుతుందని చెప్పేస్తే సరిపోతుంది. అంటే f(x1) మైనస్ f(x2) అనేది లెస్ దాన్ డెల్టా అని చెప్పేస్తే సరిపోతుందండి. దానికోసం మనం 2 కేసులు తీసుకోవాలి. ఎందుకంటే 2 కేసులు తీసుకోవాలి, మీరు x1 x2లో ఎక్కడ తీసుకున్నారు, ఇంటర్వెల్లో తీసుకున్నారు, అంతేగాని పార్టీషన్లో ఉన్నటువంటి సెగ్మెంట్స్లో తీసుకోలేదు కదా. ఒకవేళ ఉన్నట్లయితే అవి 2 ఛాన్సెస్ కలిగి ఉంటాయి. ఎలా ఉంటాయండి, ఏదో మిడిల్ పాయింట్ తీసుకుందాం. x1 x2లు అనేవి ఒకే ఇంటర్వెల్లో ఉండొచ్చు, లేదా x1 x2లు అనేవి 2 కాన్సిక్యూటివ్ ఇంటర్వెల్లో ఉండొచ్చు. 2 ఛాన్సెస్ ఎగ్జిస్ట్ అయినాయి కదండి. 2 ఛాన్సెస్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి 2 కేసుల్లో మనము మాడ్యులస్ ఆఫ్ f(x1) మైనస్ f(x2) అనేది ఎప్సిలాన్ కంటే తక్కువ అని చెప్పేస్తే సరిపోతుందండి. ఫస్ట్ కేసు చూద్దామండి. x1 x2 అనేవి సేమ్ సబ్ ఇంటర్వెల్లో ఉన్నట్లయితే ఏమవుతుందండి, దెన్
బోరెల్స్ థీరం ప్రకారం ఏమని చెప్పచ్చు, f(x1 - f(x2) ఒకే ఇంటర్వల్లో ఉంటే దీని విలువ < అని చెప్పచ్చు. ε/2 అనేది < ట్రాన్సిటివిటీ అప్లై చేసుకున్నట్లయితే f(x1 - f(x2) ఈజ్ డిఫరెన్స్ ఈజ్ మాడ్యులస్ వాల్యూ ఈజ్ < దట్ మీన్స్ మనకు కావాల్సినటువంటి కండిషన్ వచ్చింది. యూనిఫామ్ కంటిన్యూటీ చూపించాలంటే ఇదే కదా చూపించాలి. ఈ కేసులో ఇంకేం చూపించాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద సెకండ్ కేస్, x1 x2 అనేవి రెండు కాన్సిక్యూటివ్ ఇంటర్వల్స్లో ఉన్నట్లయితే, సపోజ్ IR+1 ఇవి రెండు సబ్ ఇంటర్వల్స్ కదా. IR అనగానే TR-1 TR ఇది సబ్ ఇంటర్వల్ ఒకటి, రెండో సబ్ ఇంటర్వల్ IR+1. ఈ రెండింటిలో ఉందండి. x1 ఏమో ఫస్ట్ ఇంటర్వల్లోనూ, x2 అనేది నెక్స్ట్ ఇంటర్వల్లోనూ ఉన్నాయి, కాన్సిక్యూటివ్ ఇంటర్వల్స్లో ఉన్నాయి. ఉన్నట్లయితే మధ్యలో బిందువు ఏంటండి, TR కదా. మనం ఏం చూపించాలి, మాడ్యులస్ ఆఫ్ f(x1 - f(x2) అనేది కంటే తక్కువగా ఉంటుందని చూపించాలి. దానికోసం కన్సిడర్ చేద్దాం మాడ్యులస్ ఆఫ్ f(x1 - f(x2). ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మధ్యలో ఏ బిందువు అయితే వచ్చిందో దాని యొక్క ఫంక్షన్ వాల్యూని తీసేసి యాడ్ చేసేయండి అండ్ జీరోని యాడ్ చేయడం, నథింగ్ టు వరీ హియర్. జీరోని యాడ్ చేయడం వల్ల ప్రాబ్లంలో ఏ విధమైనటువంటి మార్పు రాదు. ఇప్పుడు వీటిని గ్రూప్ చేద్దాం. A, B. మాడ్యులస్ ఆఫ్ A + B ఈజ్ ఆల్వేస్ <= మాడ్యులస్ ఆఫ్ A ప్లస్ మాడ్యులస్ ఆఫ్ B. దీని విలువ ఇప్పుడు చూడండి, x1 TR సేమ్ ఇంటర్వల్లో ఉన్నట్లయితే బోరెల్స్ థీరం అప్లై చేస్తే ఏమవుతుందండి, దీని విలువ ఈజ్ <2. బోరెల్స్ థీరం ఎప్పుడు చెప్తుందండి, రెండు విలువలు కూడా ఒకే ఇంటర్వల్లో ఉంటేనే వాటి యొక్క డిఫరెన్స్, ఫంక్షనల్ వాల్యూ డిఫరెన్స్ అనేది <2 కంటే తక్కువ అని చెప్తుంది. కాబట్టి ఫస్ట్ టర్మ్ వాల్యూ <2 ప్లస్ హియర్ ఆల్సో TR x2 ఒకే ఇంటర్వల్లో కదా ఉన్నాయండి. IR+1 అనేటువంటి ఇంటర్వల్లో ఉన్నాయి కాబట్టి బోరెల్స్ థీరం అప్లై చేయండి. ఇది కూడా <2 అవుతుంది. <2 ప్లస్ €2 దట్ మీన్స్ అంచేత €2 తీసుకున్నామండి మొదట్లో అని చూపించడానికి. ఓకే, ట్రాన్సిటివిటీ అప్లై చేయండి. ట్రాన్సిటివిటీ అప్లై చేసినట్లయితే మాడ్యులస్ ఆఫ్ f(x1 - f(x2) విలువ ఏమైపోయిందండి, ఈజ్ <. ఇక్కడ కూడా మనం అదే చూపించాం, రెండో కేసులో కూడా అలాగనే చూపించాం. కాబట్టి రెండు కేసులు మ్యాచ్ చేసినట్లయితే వీ కెన్ కన్ఫర్మ్ దట్ ఫర్ ఎనీ ఆర్బిటరీ పాయింట్స్ ఆఫ్ S విచ్ ఆర్ హ్యావింగ్ ద కండిషన్ ఈజ్ దట్ x1 x2లు అనేవి ఒకదాన్నొకటి అప్రోచ్ అవుతున్నప్పుడు ఫంక్షన్ వాల్యూస్ కూడా ఒకదాన్నొకటి అప్రోచ్ అవుతాయని చెప్పవచ్చు. ఇలా అవుతున్నట్లయితే ఫంక్షన్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది. దట్ మీన్స్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్. ఓకే, దీని అప్లికేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.